గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ అంకుశం. సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తులం బంగారం ఏది, స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ నాశనం వెనుక బ్రోకర్లు, జోకర్లు ఎవరు? చెప్పినట్టే 12 లక్షల దళిత బంధు ఇచ్చి తీరాలి, లేకపోతే 1.3 లక్షల మంది దళిత బిడ్డలతో దండయాత్ర. ప్రజలే హంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, బీసీల శక్తిని, రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి. చేవెళ్లలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైంది. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. హామీలు ఎగవేస్తున్న కాంగ్రెస్ పనిపట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో కొట్టండి, రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి, 2 పార్టీలకు సురుకు పెట్టాల్సిందే అంటూ కేసీఆర్ లక్షలాదిగా తరలి వచ్చినటువంటి బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నిన్న చేవెళ్ల బహిరంగ సభలో చేవెళ్ల కాసాని కిల్లా జననేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు తరలి వచ్చిన అశేష ప్రజానీకం, దారులన్నీ గులాబీ మయం. బీజేపీకి నూకలు బుక్కిద్దాం, మతపిచ్చి లేపడం తప్ప చేసిందేం లేదు, మోడీ తప్పితే ఈడీ, ఇదే ఆ పార్టీ విధానం అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఇక దుమ్ము రేపుడే, దమ్ము చూపుడే. చేవెళ్ల సభతో తడాకా చూపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీలకు అల్టిమేటం, అసలు సినిమా ముందుందని సంకేతం ఇచ్చిన గులాబీ బాస్. అంబేద్కర్ ఆశయాలను నిజం చేశాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రారంభించిన నాటి ఫోటో మనం చూడొచ్చు. ఆ రోజు అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నాటి ఫోటో ఐటెం చూస్తున్నాం. కాంగ్రెస్పై భ్రమలు తొలగిపోయాయి. 100 రోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, గారడీ మాటలు తప్ప చేతలు లేని సర్కార్ ఇది. నాగర్ కర్నూల్లో 100కు 100% గెలుస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్, బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అంటూ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి తరఫున ప్రచారం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనపై తిరగబడుతున్న తెలంగాణ, 420 హామీలపై ప్రజల్లోకి వెళ్దామంటూ నకరేకల్, ఆలేరు బీఆర్ఎస్ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 1500 కోట్ల వడ్ల కుంభకోణం ఈడీ, సీబీఐ సుమోటోగా దర్యాప్తు చేయాలి అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటమి భయంతో బీజేపీ కాంగ్రెస్ కుట్ర, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు వార్తలు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి. అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు, అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మోసం. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేయాలి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఎండిన పంటలకు మరో 2 రైతులు బలి, అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం. ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం. నాగర్ కర్నూలు జిల్లాలో కరెంటు షాక్తో రైతు మృతి. వెంటిలేటర్పై గురుకుల విద్యార్థి. భువనగిరి పాఠశాలలో ఫుడ్ పాయిజన్. జగన్పై రాళ్ల దాడి, ఎడమవైపు కనుబొమ్మపై గాయం. ఏపీ సీఎం బస్సు యాత్రలో ఆగంతకుల చర్య ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జైల్లో కేజ్రీవాల్కు వేధింపులు, కుటుంబాన్ని కలవడంపైన ఆంక్షలు. ఆప్ ఎంపీ సంజయ్ ఆరోపణలు. మోడీ పాలనలో ప్రజారోగ్యం దివాలా, కేంద్ర పథకాలు విఫలమవుతున్నాయని విమర్శ. ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లేరా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణ. తెలంగాణ టుడే విల్ ఫైట్ ఫర్ దళిత్ సేస్ కేసీఆర్.